ये अपना बाइबल में जो देखेगा मनुष्य की दृष्टि में वो छोटा वाला है, कुछ मर्यादा देंगे नहीं, मगर भगवान खुदा परमपिता उनका दृष्टि में जितना बड़ा वो क्या है देखने वाला है। దయచేసి గమనించండి. ఆదికాండము 49లో 5వ వచనం మరలా చదువుతూ తదుపరి అక్కడ ఒక మనిషిని గురించి వ్రాయబడి ఉండడం గమనిస్తున్నాం. उत्पत्ति 49:5 में एक जन को हम देख सकता है, ఒక మనిషిని మనం చూడగలము. దయచేసి మనం చదువుకుందాం. చాలు. లేవి అనువారు షిమియోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. उत्पत्ति 49:5 में शिमियोन और लेवी भाई भाई है, उनको तलवारें उपद्रव के हथियारे. ప్రియమైనటువంటి దైవ సంగమా, యాకోబు యొక్క కుమారులుగా ఉండేటువంటి షిమియోను, లేవి అనేటువంటి వారు చేసినటువంటి కార్యము, యాకోబు ఆఖరి దినాలలో వారిని కూర్చి అనగా ప్రకటిస్తున్నాడు, జరగబోయేటువంటి కార్యమును వారికి వివరిస్తున్నాడు. याकूब अपने बच्चे को बारे में आखिरी दिन में जो होने वाला है उसका बारे में उन्हें बताएगा. అలాంటి మాట్లాడేటప్పుడు లేవిని కూర్చి షిమియోను కూర్చి అంటున్నారు, వారి యొక్క ఆయుధములు బలాత్కారముతో నిండినది. शिमियोन और लेवी तुम लोग दोनों भाई भाई हैं, लेकिन जो तुम्हारा बास है वो हथियारे, वो तलवारें, वो उपद्रव का हथियारे. అన్న బలాత్కారపు ఆయుధములు ఎందుకు? వారు చేసినటువంటి కార్యములు ఏమిటి? షిమియోను, లేవి అనేటువంటి వారు వారి యొక్క చెల్ల పట్ల, సహోదరి పట్ల, ఆ యొక్క షెకెమ్ అనబడినటువంటి పట్టణపు వారు చేసినటువంటి ప్రక్రియను కూర్చి వారు వారికి సరైనటువంటి న్యాయం చేయడం జరిగినది. అక్కడ ఉండేటువంటి మగవాళ్ళందరిని చంపివేయడం జరిగినది. शिमियोन और लेवी, उनका जो बहन रहता है, उनका वजह से शेकेम वो पटन को पूरा निर्मूल कर लेगा. నా ప్రియమైనటువంటి దేవ సంగమా, కానీ యాకోబు అంటున్నాడు తన యొక్క కుమారుడు అయినటువంటి లేవితో, నీవు చేతిలో ఉండేటువంటి ఆయుధము బలాత్కారపు ఆయుధములు. ఎందుకంటే నీవు నీ ఖడ్గము చేత అక్కడ ఉండేటువంటి మగవాళ్ళందరినీ చంపివేసినావు. అనగా తండ్రి దృష్టికి కుమారుడు ఒక హంతకుడుగా కనబడుతున్నాడు. తండ్రి దృష్టికి ఒక కుమారుడు ఒక ఖూనికారుడుగా కనబడుతున్నాడు. बाप का दृष्टि में अपना बेटा एक खूनी है, क्योंकि वो जो किया है वो पाप पथारे. తండ్రి చేసినటువంటి కార్యమును కుమారుని పట్ల నీ చేతిలో ఉండేటువంటి ఆయుధములు బలాత్కారముతో నిండినది. కానీ ఆల్రెడీ నేను చెప్పడం జరిగినది. దేవాది దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే, మోషేకు దేవాది దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆజ్ఞ ఏంటంటే, నా జనుల మధ్యలో నేను నివాసం చేయడానికి నీవు ప్రత్యక్షపు గుడారమును నిర్మించు. मूसा से अपना पिता बोल रहे, ये मेरे जन का बीच में मैं रहने के लिए मेरे लिए एक मिलाप के तंबू बनाओ, ప్రత్యక్షపు గుడారమును నిర్మించుము, వారి మధ్యలో నేను నివాసం చేయాలి. ఎందుకొరకంటే నా జనులు నా ఎద్దుకు రావడానికి, వారు నా ఎద్దుకు రావాలంటే నేను పరిశుద్ధుడను. కానీ జనములు పాపముతో నిండి ఉండగా వారు నన్ను చేరడానికి రక్తము చిందింపక పాప క్షమాపణ లేదు అనబడినటువంటి నియమమును బట్టి వారు ఒక బలి పశువును తీసుకొస్తారు. जो भगवान के पास में जो आना है, भगवान तो पवित्र है, तो पर ये मानव रहता है ना, उन लोग पापी है. जो उन्हें आना है तो क्या करना है?
एक बलि लेके आना है, एक బలి జీవన్కు లేకే ఆనాగే బలి పశువును తీసుకురావాలి. కానీ ఒక విషయం తెలుసమ్మా, తండ్రి దృష్టిలో హంతకుడుగా ఉండేటువంటి లేవి ఇప్పుడు ఏమవుతున్నాడో తెలుసా? ఎవరైనాను దేవుని సన్నిధానంలో రావాలంటే ఆ లేవి చేతిలోనే బలి పశువు ఇవ్వబడును. లేవి చేతిలో ఉండేటువంటి ఆయుధమే వారి యొక్క పాప క్షమాపణకు కారణమాయను. हालेलुया, हालेलुया। जो लेवी जो आता है, पापी है, वो लोग क्या करना है? वो बलि जीवन को लेवी का हाथ में देने पड़ेगा। जो लेवी का हाथ में हथियार मतलब हथियार है, वो चाकू है, उससे ये जन को पाप क्षमा मिलेगा। हालेलुया। అదండి దేవుని యొక్క కార్యం. దేశుల దృష్టిలో మనం విలువలేని వారుగా ఉండగలము, మనుషుల దృష్టిలో మనము నిరుపేదలుగా ఉండగలము. కానీ యెహోవా దృష్టిలో మనం ఎవరో తెలుసామా? రాజులు, యాజకులు. హల్లెలూయా। మనిషి యొక్క దృష్టి में हम नीच है, कोई मतलब మర్యాద नहीं देंगे, మర్యాద ఇవ్వలేరు. కానీ యెహోవా దేవుడు ఏం చేస్తాడో తెలుసామా? రాజు అవును. నా ప్రియమైనటువంటి దేవస్థానమా, కనుక ఇంకొక మనిషిని నేను మీ ముందర పెట్టవాలని కోరుతున్నాను. ఆ మనిషిని పెట్టడానికి ముందు కీర్తన గ్రంథము 9:18 వచనం ఒకసారిగా చదవగలమా? కీర్తన గ్రంథము 9:18 వచనము తీసినటువంటి వారు చదివి సహాయం చేయగలరు? वारी क्योंकि दरिद्र लोग अनंत काल तक बिजारे हुए नहीं रहेंगे और तो नम्र लोगों की आशा सर्वदा के लिए नाश होगी. ప్రియమైనటువంటి దేవ సంగమ దయచేసి గమనించండి. దరిద్రులు అనగా పేదలు అనగా దిక్కులేని వారు అనగా దేవుని అనగా మనుషుల యొక్క దృష్టిలో ఏ విలువ లేనటువంటి వారు ఎన్నడూ కూడా మరువపడరు, ఎన్నడూ కూడా మరువపడరు. तो मनुष्य के दृष्टि में जिसको मर्यादा नहीं रहेगा, भगवान का दृष्टि में परमपिता का दृष्टि में जब भी उन्हें हमेशा याद में रहेगा. ప్రతిసారి ఎల్లప్పుడూ కూడా వారు మరువబడరు. మీకు తెలుసు, మనందరికీ తెలుసు, దావీదు ఈ యొక్క కీర్తన గ్రంథంలో వ్రాస్తున్నాడు. ఎందుకంటే దావీదు ఒకనాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే, సౌల్ మనుషుల యొక్క ఆశ పట్టి లేక మనుషుల యొక్క మనగా కోరికను బట్టి రాజుగా ఇక్కడ ఇశ్రాయేలులోకి ఇవ్వబడ్డాడు సౌల్. तो इस्राएल जब भी वो लोग पूछे सौल मतलब రాజు दिया है, రాజుగా ఇవ్వబడినటువంటి సౌల్ కొంతకాలం వరకే దేవునికి ప్రియుడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడు వాడికి తన పిచ్చి పట్టినదో, తన భేక్షతో నింపబడ్డాడో, ఎప్పుడు తన యొక్క సొంత బలమును వాడు పెంచుకోవాలని అనుకున్నాడో, ఎప్పుడు దేవుని మీద ఆధారపడకుండా జనసంఖ్య మీద ఆధారపడడానికి మొదలు పెట్టాడో మనందరికీ బాగుగా తెలుసు. సౌలు చేసినటువంటి పొరపాటులు ఎటువంటిదో మనందరికీ బాగుగా తెలుసు. సాముయేల్ అన్నాడు, నేను వచ్చే వరకు నీవు ఎన్నడూ కూడా బలి చెల్లింపరాదు. కానీ ఏం చేశాడమ్మా? 7 దినములు ఆగినాడు. ఆఖరి గడియ వచ్చినది. జనాలందరూ కూడా చెదరిపోవడం చూడగానే సాహసించి ఏ సాముయేల్ అర్పించవలసినటువంటి బలిని సౌలే ఇవ్వడం మొదలు పెట్టడం జరిగినది. బలి ఇచ్చి ముగించగానే సాముయేల్ వస్తున్నాడు. కానీ అప్పటికే సాముయేల్ అన్నాడు, నీవు బుద్ధిహీనముగా చేసినావు, నీవు బుద్ధిహీనంగా చేసినావు, కావున
నీ స్థలంలో దేవాది దేవుడు ఇంకొక మనిషిని ఎన్నుకునేటువంటి వాడుగా ఉన్నాడని అప్పుడే ఆయన్ని హెచ్చరిస్తున్నాడు. शामुएल आने तक साउल रोकना चाहिए, लेकिन वो बलि दे दिया है. जिसने देना है वो नहीं, उनके लिए उन्हें नहीं रुका, दे दिया है. सो शामुएल ने बोला है, तुम्हारा जहां में दूसरों को पिता चुन लिया है. వేరే మనిషిని దేవాది దేవుడు ఎన్నుకున్నాడు. అప్పుడే సౌల్ అలర్ట్ పొందాలి, హెచ్చరిక నొందాలి, దేవునికి భయపడాలి, దేవుని యొక్క మాటకు లోబడాలి. ఈ లోకంలో జనములకు దేవాది దేవుడు ఎంతగానో ఇషారా ఇస్తాడు. ఒక అనగా ఒక అంటే హెచ్చరిక ఇస్తున్నాడు. కానీ జనాలలో ఉండేటువంటి అనగా తెగింపు, వాళ్ళలో ఉండేటువంటి సాహసం, నా ప్రియమైనటువంటి దేవస్థానం దయచేసి గమనించండి. అప్పుడు దేవాది దేవుడు అన్నాడు, నేను నీకు రెండవ ఛాన్స్ ఇస్తున్నాను. అమలేకీయులు నా జనులు వచ్చేటప్పుడు వారిని ఆటంకిస్తున్నారు, వారికి అడ్డుగా ఉన్నారు. ఎల్లప్పుడూ వారు నా జనులకు తొట్టిల్లుబాటును కలగచేటువంటి వారుగా ఉన్నారు. కావున నీవేమి చేయాలంటే అమలేకీయులను పూర్తిగా నాశనము చేయాలి అనేటప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? ఏది బక్క చిక్కిపోయి ఉన్నదో, ఏది బలహీనంగా ఉన్నదో వాటిని అన్నిటిని సంహరిస్తున్నాడు సౌలు. दूसरा चांस दे रहा है परमपिता सौल को. अमलेक वो लोगों को संपूर्ण निश्चित लोगों को निर्मूल करना पड़ेगा. लेकिन सौल क्या कर रहा? जो जिन मतलब उनको जो चाहिए वो अपना पास रख लेके ప్రియమైనటువంటి దేవసంగమా, అమలేకను పూర్తిగా నాశనం చేయాలని దేవాది దేవుడు అన్నప్పుడు ఇతడు ఏం చేస్తున్నాడంటే తన కొరకు సువార్తము, దేవుని యొక్క మాటకు లోబడకుండా రాజును ప్రాణముతో మిగిల్చి క్రొవ్విన వాటిని, బలమైనటువంటి వాటిని తన కొరకు తన యొక్క మందలో కట్టిబెడుతున్నాడు. సామువేలు వస్తున్నాడు, కేక వినబడుతున్నది. పాపం మనుషులైతే ఒకవేళ గమ్మున ఉంటారో ఏమో కానీ జంతువులు అది కేకలు వేస్తున్నది. మేక అంటుంది, పశువు మేక అంటుంది, అది అరుపులు అరుస్తున్నది. సామువేలు వచ్చి అడుగుతున్నాడు, సౌల్ నేను అభిషేకించినటువంటి నా రాజు, ఇదిగో దేవుడు నీకు ఇచ్చినటువంటి రెండవ ఛాన్స్, నువ్వు ఏమి చేసినావు అన్నప్పుడు, అవును నా ఏలినవాడా, నా దేవునికి నేను లోబడ్డాను, ఇదిగో నేను సమస్తమును నిర్మూలం చేసినాను అనేటప్పుడు, అప్పుడే నిర్మూలం చేసి ఉన్నాను అనగానే వెనక నుంచి సౌండ్ వస్తుంది, మా అంటుంది. హలో, సామువేలు అడుగుతున్నాడు, ఏంటయ్యా సౌండ్ అది, ఏమిటది? దేవాది అనగా సామువేలుతో సౌలు మాట్లాడటం లేదు. దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు దాన్ని వింటున్నాడు తెలుసు. కానీ ఏమన్నాడో తెలుసా? నీ దేవునికి. అక్కడనే సౌలు ఏమనాలి? తరువాత అంటాడు, ఇదే సౌలు, నేను పాపం చేసి ఉన్నాననేసి. కానీ అప్పటికే సౌలు ఎదురుగా ఉన్నాడు, దేవుడు అతనితో ఉన్నాడని తెలుసు. లేకపోతే పరమదేవుని అయినటువంటి అదృశ్యమైనటువంటి దేవాది దేవునితో ఏమనాలి? వెంటనే అయ్యా నేను పాపము చేసి ఉన్నానని సౌలు చెప్పాలి. కానీ జరిగినటువంటి కార్యం ఏమిటో తెలుసా? నీ దేవునికి బలి అర్పించడానికి జనమును తీసుకొచ్చారు. హలో, ఒక ధనాపేక్ష, ధనంలో ఉండేటువంటి పిచ్చి, స్వార్థము, తదుపరి ఎన్ని
అనగా ఆ యొక్క పాపములలో పడగొడుతున్నదో దయచేసి గమనించండి. మీ దేవునికి బలి అర్పించడానికి జనములు తీసుకొచ్చారు. హలో, అసలు తీసుకొచ్చినది రాజు. तो सौल बोलता है आपका पिता को, आपका यहोवा को बलि चढ़ाने के लिए जन लेके आया. जो बकरे ये जीवन నా ప్రియమైనటువంటి దైవ సంఘం దయచేసి గమనించండి. అప్పుడు దేవుడు సామెలు అంటాడు, బలులు అర్పించుట కంటే హలో దేవునికి లోబడుటయే ఉత్తమం. నీవును నేను దేవునికి లోబడుతున్నామా? నీవును నేను దేవుని యొక్క కట్టడలకు మనం దాన్ని విధేయులుగా ఉంటున్నామా? ప్రియమైనటువంటి దేవ సంఘం తదుపరి మనం గమనించినట్లయితే, ఇంక మీదట దేవుడు నీ స్థలంలో నిన్ను తీసివేసి దేవుడు తనకి ఇష్టమైనటువంటి వాణ్ణి తీసుకొస్తాడు. ఆయనే దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 1 శామూయేలు 16లో 10-11 వచనం ఒకసారిగా గమనించుదాం. 1 శామూయేలు 16 में 10-11 వచనం పడేంగే. అంటే 1 శామూయేలు 16వ అధ్యాయంలో 10-11 వచనం ఒకసారిగా మనం గమనిద్దాం. యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా, సమూయేలు యెహోవా మీరు నీ కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయించున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెష్షయితో చెప్పగా, అతడు వాని పిలువనంపించి లోపలికి తొడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. 1 शामूएल 16, 10 और 11 में हम ये सब पढ़ सकते हैं. यीशु ने अपने 7 पुत्रों को शामूएल के सामने भेजा और शामूएल यीशु की कहा था गया, यहोवा ने इन्हें क्यों नहीं चुने? तब शामूएल ने यीशु से कहा, क्या सब लड़के को आया? वो बोला, नहीं, लहूरा तो रे गया. ఇంకయు కడవాడు ఉన్నాడు. సాముయేల్ అభిషేకించడానికి సౌలు స్థలంలో యెష్షయా అనబడినటువంటి వారి ఇంటికి సాముయేల్ పంపబడుతున్నాడు. అక్కడ పంపబడిన తర్వాత యెష్షయాతో అడుగుతున్నాడు, ఇదిగో నేను నీ ఇంటిలో నేను బలి అర్పించడానికి వచ్చి ఉన్నాను, గొప్ప విందు నీవు జరిపించవలను, కావున నీ కుమారులను నా ఎదుట రప్పించుము అనగా, సాముయేల్ ఏం చేస్తున్నానంటే 7 కుమారులను ఆయన ఎదుట నిలువబెడుతూ ఉన్నాడు. 7 కుమారులను నిలువబెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను వీరిలో ఎవరిని కూడా నేను ఎన్నుకోలేదు. యెష్షయి दावीद का पिता था, उनका घर में शामूएल आया है अभिषेक करने के लिए. तो पहले जो 7 बेटे को ये पिता क्या करता, उनका सामने आने देता है. भगवान बोलता है, इनसे मैं किसको भी चुना नहीं है, ఎవరిని కూడా నేను ఎన్నుకోలేదు. అప్పుడు అడుగుతాడు, ఇంకా ఎవరైనా ఉన్నారా? और कोई है अब लोग को पेटे में? అప్పుడు అక్కడ ఏం చేయబడుతుందంటే, యెష్షయా ఇంటిలో గొప్ప విందు సిద్ధపరచబడుతూ ఉన్నది. కానీ తండ్రి అయినటువంటి యెష్షయా తన కుమారుడు అయినటువంటి దావీదును మరచిపోవడం జరిగినది. హలో, నా తల్లియు నా తండ్రియు
నన్ను మరచినను నా దేవుడు నన్ను హత్తుకొనును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉండేటువంటి జనములు మనల్ని మరచిపోవచ్చును. ఈ లోకంలో ఉండేటువంటి మన అయిన వారు మనకు దూరం కావచ్చును. మన వాళ్ళు మనకు నిస్సహాయకులుగా ఉండిపోవచ్చును. కానీ ఎవరు సహాయం చేసినా చేయకపోయినా నీ దేవుడు, నా దేవుడు మనకు ఎల్లప్పుడూ సహాయకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. కావున ఎన్నడూ కూడా మనం అధైర్యం చెందవద్దు. अपन जो अपने वाला हमको सहाय नहीं करेगा, हमको साथ नहीं देगा, पर अपना खुदा, अपना भगवान, अपना परमपिता हमको हमेशा साथ रहेंगे. ఎల్లప్పుడు మనకు తోడుగా ఉండేటువంటి దేవాది దేవుని మనము తండ్రిగా కలిగి ఉన్నాం. కాబట్టి ఇదిగో మరి అడవిలో నేను అనుకుంటున్నా, ఒక పిల్లగాడు అక్కడ వెళ్ళి ఉండవచ్చు. దావీదు అక్కడ పాపము గొర్రెలను మేపుకుంటూ తన చేతిలో ఉండేటువంటి సితారను వాయించుకొనొచ్చు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేటువంటి విధానమును గమనించినప్పుడు ఆ పిల్లగాడు వెక్కరిస్తూ హేళన చేస్తూ, ఒరే దావీదు, ఇదిగో మీ ఇంటిలో పేద విందు జరుగుతున్నది, సాముయేలు ప్రవక్త మీ ఇంటికి వచ్చాడురా, కానీ చూడు నిన్ను దిక్కులేని వారుగా, మీ తండ్రికి జ్ఞాపకం లేకుండా మీ తల్లి మరచిపోయినది, ఇదిగో నీ అన్నలు కూడా నిన్ను మరచిపోయినారు, ఏంద్రా ఈ యొక్క పుట్టుక, ఏంద్రా నీ జన్మము, నిన్ను చూడు అడవిలో నీ తండ్రి వదిలివేసి ఉన్నాడనేసి వెటకారం చేసి ఉండి ఉండవచ్చును, వెక్కిరించి ఉండవచ్చును. కానీ దావీదునకు ఒక మాట తెలుసు, ఒక కార్యం తెలుసు. బీదలు ఎన్నడూ కూడా మరువపడరు. ఎలియవన్ ஒரு நாளும் மறக்கப்படுவது இல்லை. जो दरिद्र हो वो हमेशा भगवान मतलब अपना पिता वो याद करेगा, कभी भी नहीं भूलेगा. ఎల్లప్పుడూ కూడా మర్చిపో చాలదు. దయచేసి గమనించండి, ఇదే దావీదును గురించి మనం గమనిస్తున్నాము. నా ప్రియమైనటువంటి దైవ సంగమా, కానీ దావీదునకు ఒక నిరీక్షణ కలదు, దావీదులో ఉండేటువంటి ఒక ధైర్యం కలదు. కీర్తన 23:1 ఏమంటాడమ్మా? యెహోవా నా కాపరి, నాకు లేమి అనున్నది కలగదు. भजन संगीता 23 और 1 में उन्हें जो बोलेगा, क्या बोल रहेगा? यहोवा मेरा चरवाहा है, मुझे कुछ कठिन नहीं होगी. నాకు ఏమీ కొదవ ఉండదు. ఆయనకు తెలిసి యెహోవా నా కాపరిగా ఉన్నాడు కాబట్టి నేను ఏ విధంలో కూడా కొదవ కలిగి ఉండను. నా దేవాది దేవుడు నాకు యెహోవాగా ఉన్నాడు, నా కాపరిగా ఉన్నాడు. నేను నా గొర్రెలను ఎలాగ పచ్చిక బయల్లో బరుండ చేస్తున్నానో, శాంతికరమైనటువంటి జలములను నడిపిస్తున్నానో, అలాగే నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నన్ను భుజింపజేస్తాడు. అందుచేతనే అక్కడేమో గొప్ప విందు జరుగుతున్నది. ఈ యొక్క కీర్తన భాగంలో ఏమంటాడు తెలుసా? నా శత్రువులు ఎదుట నాకు నీవు భోజనమును సిద్ధపరచితివి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ సంగమా, ఏ శత్రువు మనల్ని నిర్మూలన చేయాలనేసి పూనుకొనుచున్నారో, ఏ శత్రువులు మనల్ని హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నారో, ఆ శత్రువుల ఎదుట దేవాది దేవుడు మన తలను పైకెత్తువాడుగా ఉన్నాడు. నేను ధైర్యం చెంది ఉండాలి. హల్లెలూయా. దయచేసి తెలుసా, నీ కుమారుడైనటువంటి దావీదు వచ్చే వరకు మనం భోజనంలో కూర్చోను. హల్లెలూయా, హల్లెలూయా. ये जो आपका आखिरी बेटा है ना दाऊद, उन्हें आने तक हम
खाने के लिए नहीं बैठेंगे। ఎవరి కోసం భోజనమమ్మా? దావీదు కోసం. హల్లెలూయా. ఎవరి పేరు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉండదో వారు రాజులు, యాజకులు. హల్లెలూయా. నీకంటే ఉత్తముడైన నీ పొరుగువాడు. హలో, సౌల్ ఎదుట దావీదు వెళ్ళినప్పుడు నీవు బాలుడవు. अपना 1 शामुएल 15 और 28 में क्या बोला है मालूम है? प्रियरदन के काम नी कंडे उत्तमुडु तुमसे बढ़कर. హలో, 15-28 గమనించినప్పుడు నీ కంటే ఉత్తముడు అయినటువంటి, ఎందుకంటే సౌల్ గోలియాతు అందరినీ భయపెట్టేటువంటి పరిస్థితిలో సౌలుతో సగా ఇశ్రాయేల్ అందరూ కూడా ఉనికిపోతున్నారు. ఈవెన్ ప్రియమైనటువంటి దైవ సంగమా, ఏ తండ్రి 7 కుమారులను ఇదిగో ఇతడే రాజుగా అభిషేకం చేయడానికి దేవుని యొక్క ఉద్దేశమని ఎన్నుకున్నటువంటి పరిస్థితిలో అందులో 3 యుద్ధ కళంలో ఉన్నారు. వారు కూడా గోలియాతును చూచి భయపడి పారిపోతున్నారు. ఈవెన్ సౌలు అందరూ నిలువబడినప్పుడు అందరి యొక్క తల ఎదుట అనగా తల మీద సౌలు యొక్క భుజం ఉంటుంది, దాని మీద వాని యొక్క తలకాయ ఉంటుంది. ఎత్తైనటువంటి వాడు, మంచి అనగా బలిష్ఠుడు అయినటువంటి సౌలునే దేవాది దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుగా ఇచ్చినాడు. కానీ అదే సౌలు గోలియాతు అతను చూసి వణికిపోతున్నాడు. దావీదు వస్తున్నాడు, గోలియాతు యొక్క అరుపులను వింటూ ఉన్నాడు. అక్కడ అడుగుతున్నాడు, వీడిని చంపినట్లయితే మనకు ఏమి దొరుకును అని అడిగేటువంటి పరిస్థితిలో అక్కడ ఉండేటువంటి ఏలియావు పెద్దన్నయ్య ఏమంటున్నాడు? ఒరే, ఇక్కడ నీకు ఏమి పని? నీ హృదయంలో ఉండేటువంటి గర్వమును నేను ఎరుగుదును. నీ వశంలో ఉండేటువంటి ఆ చిన్న మందను వదిలివేసి ఇక్కడ నీవు ఏమి చూడడానికి వచ్చినావు? ఏలియావు చిన్నవాడు అయినటువంటి దావీదును అతని మీద ఎగిరిపడుతున్నాడు. కానీ దావీదు ఒక మాట అంటాడు. హలో, దావీదు ఒక మాట అంటాడు, నేను వచ్చి ఉండేటువంటి కారణము నీకు తెలియదా? நான் வந்திருக்கிறதான நான் வந்து இருப்பதற்கு முகாந்திரம் இல்லையோ? నేను ఇక్కడ వచ్చి ఉండడానికి ఒక కారణం లేకపోయినా? నా ప్రియమైనటువంటి దేవసంగమా, అప్పుడు సౌలు ఏమంటాడో తెలుసా? ఇదిగో నేను చంపడానికి సిద్ధం అనేటప్పుడు దావీదుతో సౌలు అంటాడు, నీవు బాలుడవు, నీ సిరువన్ छोटा बच्चा है. साउल दाऊद से कहेगा जो गोलियत सबको डरा रहे. నా ప్రియమైనటువంటి దేవసంగమా, దయచేసి గమనించండి. ఇతరుల దృష్టిలో మనము బాలులుగా ఉంటున్నాము, చిన్నగా ఉంటున్నాము, అల్పులుగా ఉంటున్నాము. నా ప్రియమైనటువంటి దేవసంగమా, దయచేసి గమనించండి. కానీ నా దేవాది దేవుడు ఏమన్నాడు తెలుసా సౌలుతో? అతడు నీకంటే ఉత్తముడు, ఉత్తమనా இருக்கிற, உன்னை விட உத்தமனா இருக்கிற. నా ప్రియమైనటువంటి దేవసంగమా, అపోస్తుల కార్యములో 13:22 ఒక్కసారిగా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13:22 వచనము. ప్రియదరం కాం 13 में 22. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు,
నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని కనుక్కొండిని అని చెప్పి అతని కూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఏ प्रियजन के काम में 13:22 में मेरे मन के अनुसार मिल गया है. दाऊद के बारे में अपना परमपिता बोलेगा, मेरे मन के अनुसार, నా హృదయానుసారమైనటువంటి వ్యక్తి. సౌలు ఎటువంటి వాడు? దేవుని యొక్క హృదయానుసారమైనటువంటి వ్యక్తియా? కాదు. తన మనస్సు ఉండడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పేతురు అపోస్తలుడు రాస్తున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి, మీ అపవాది అయినటువంటి సాతాను ఎవరిని మృంగుదానా అని గర్జించి సింహవలే తిరుగుచున్నాడు. దావీదును ఒక్కసారి మృంగడానికి ప్రయత్నం చేసినాడు అపవాది. దావీదులో ఉండేటువంటి బలహీనతను తన వశపరచుకున్నాడు అపవాది. కానీ ఏ దావీదు పడ్డాడో ఆ తర్వాత కీర్తన 32 గాని కీర్తన 51 గాని మీరు గమనించినట్లయితే అక్కడ ఏడుస్తాడు, అక్కడ ప్రతిమాలుకుంటాడు, అక్కడ కన్నీరు విడుస్తాడు. ఇదిగో నా పడక నా కన్నీరుతో తడిపి ఉన్నాను, నా పాపం ఎల్లప్పుడూ నా ముంగిటినే ఉన్నది. కావున నా ప్రియమైనటువంటి దేవ సంగమా, ఒకవేళ మనం పడినా కూడా అక్కడి నుంచి లేస్తాం, దేవునితో మనం నడుస్తాం. కానీ పాపులు ఏం చేస్తారు? దుష్టులు దుర్మార్గులు ఏం చేస్తారు? అందులోనే దొర్లుతూ ఉంటారు. వాళ్ళకి ఆ యొక్క అది తమిళ సులభంగా ఉనరు, తెలుగులో చెప్పాలంటే ఆ యొక్క అంటే స్పర్శనే అసలు ఉండదంట. ఆ యొక్క ఫీలింగ్ అసలు రాదు. తను పాపంలో ఉన్నాను అనబడినటువంటి ఆ యొక్క మనస్తత్వమే వారిలో ఉండదు. కారణం ఏంటంటే ఎలా అయిపోతారు? మొద్దుబారిపోతుంది. వాళ్ళ యొక్క హృదయం ఏమైపోతుందమ్మా? మొద్దుబారిపోతుంది. అంతే. ఈ వర్షం పడేటప్పుడు దున్నపోతు మీద పడితే దానికి అసలు నో ఫీలింగ్ అంటారు. నా ప్రియమైనటువంటి దేవసంగమా, నన్ను దేవాది దేవుడు ఎలా కోరాలి, ఎలా ఉండాలని కోరుతున్నాడంటే దేవునికి హృదయానుసారమైనటువంటి వ్యక్తులుగా మారాలి. దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, దేవుడు ఏమి అనుకుంటున్నాడు, దేవుడు ఏది చేయాలనుకుంటున్నాడు. చేతన కీర్తనకారుడు మొదట్లో 1వ వచనంలో 1:1 ఏమని రాస్తాడు? పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండక, దివారాత్రము ధన్యుడు. దీవారాత్రము ఎక్కడ కూర్చోకూడదు అక్కడ కూర్చోవద్దు, ఎక్కడ నిలువబడకూడదు అక్కడ నిలువబడకూడదు, ఎక్కడ ఉండాలో ఎవరితో సహవాసించకూడదు అక్కడ సహవాసం చేయకూడదు. మన చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది, కానీ మొబైల్ ఫోన్లో ఎలా ఉంటుందమ్మా? అన్ని దేవుని కార్యంలో ఉంటాయి. తీసుకొస్తాడు అపవాది, తీసుకొస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ గో అవే. హల్లెలూయా. ఆ తర్వాత రాదు. ప్రియమైనటువంటి దేవసంగం దయచేసి గమనించండి. ఆఖరిగా కీర్తన గ్రంథం 78లో 70 నుంచి 72 వరకు మనం గమనించినట్లయితే, కీర్తన గ్రంథం 78లో 70 నుంచి 72 వరకు మనం గమనించినట్లయితే, భజన్ సంగీత 78 में 70 से 72 तक. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతను పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెను. తన దాసుడైన దావీదును కోరుకొని, యాక్చువల్లీ తమిళంలో ఎలా ఉంటుందంటే కనుక్కొని అనేసి ఉంటుంది. ఈవెన్ కోరుకొని లేకపోతే కనుక్కొని, ఆయన్ని ఎన్నుకొని
గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. అతడు బాడి గొర్రెలను వెంబడించుట మాన్పివేసి తన ప్రజలైన యాకోబును తన శ్వాసమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. वो उसको बचा वाले पेटों को पीछे पीछे प्राण से ले आया कि वो उसकी प्रजा याकूब की अर्थात उसके निज बाप इस्राएल की सरवागी करे. అయ్యా, గొర్రెల వెంబడ తిరిగినటువంటి దావీదుని ఎన్నుకొని తన ప్రజలను మేపడానికి ఆయనని రారాజుగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవును నేను ఎవరమ్మా? పేతురు అపోస్తలుడు రాస్తున్నారు, మనం ఎవరమ్మా? రాజుల యాజకులు. కనుక ఎల్లప్పుడూ కూడా మనము ధైర్యము చెంది ముందు సాగుదాం. మనమందరూ దేవునికి సన్నిధానంలో తగ్గించుకుందాం.